కూడా చేస్తారు. చాలా మంది ఏమంటారంటే, ఒక ఆయన అయ్యా ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయనయ్య గారు? రోజుకి 6 నుంచి 7 సార్లు చేస్తాను. రోజుకి 6 నుంచి 7 సార్లు ప్రార్థన చేస్తా. మరి దేవుడు ఏంటయ్యా చేయట్లేదు అని చెప్తుండు, ఎంతసేపు చేస్తాం అంటే, ఏమి లేదు అయ్య గారు, ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేస్తా, అయ్యా ఈ రోజు మొత్తం నన్ను కాపాడని. రెండోసారి ఎప్పుడు టిఫిన్ చేసేటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తా, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తా, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తా, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తా, అనుకునే ముందు ఈ రోజు మొత్తం కాపాడు అయ్యాను ప్రార్థన చేస్తా. ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా అయ్యారు. మీరన్నా చేస్తారో చేయరు ఇన్నిసార్లు, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఏదైనా సమస్యలు శ్రమలు వచ్చినప్పుడు తీరే ప్రార్థన ఉందా? చెప్పండి. మీరు చేస్తారు ప్రార్థన, అందరూ చేస్తారు ప్రార్థన, కానీ ఆ చేసే ప్రార్థన ఎలాగే ఉండాలంటే మన సమస్యలు తీరే విధంగా ఉండాలి. తీరాలంటే నేను ఆశామాచగా 2 నిమిషాలు 3 నిమిషాలు చేసే ప్రార్థన కాదు. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేక ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, మర్రి చెట్టుకి లోటాతో నీళ్లు పోతున్నట్టు. ఏం చేస్తుంది? మర్రి చెట్టుకి ఎన్ని నీళ్ళు కావాలమ్మా? లోటాతో నీళ్ళు పోతే ఏమైంది? ఎప్పుడు సరిపోతాయి? అవి సరిపోయేది ఉండదు. ఉప్పు రామకు వచ్చింది 50 కిలోల గిన్నె, అన్నం గిన్నె ఇంట్లో గ్యాస్ మీద వెలిగెత్తుందంట. గ్యాస్ మీద పెట్టి అంటే మన సమస్యలు ఏమో ఎంత ఉంటాయి, మనం చేసే ప్రార్థన ఏమో ఎంత ఉంటుంది. ఇక ఎప్పుడు తీరుతాయి? కానీ మనలో ఒక అపోహ ఏంటంటే, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాయి కదా అని చెప్తుండగా శ్యాముడు ప్రార్థన చేస్తున్నాయి గారు 7 సార్లు అన్నట్టుగా మనం కూడా అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. నేను కూడా మరి ఏది ప్రార్థన చేసే మనం ఎలాగూ చేయాలంటే, దావీదు అంటాడు, అయ్యా నేను ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ప్రార్థన చేసా, ఇంకా అంటాడు నేను కన్నీటితో ప్రార్థన చేస్తే పరుపు కూడా తేలిందంట. కాబట్టి ప్రార్థన చేయాలి. ఎలాగూ చేయాలంటే దేవుడికి విసుకొని వచ్చే విధంగా ప్రార్థన చేయాలి. తర్వాత మన సమస్యకు తగ్గ ప్రార్థన మనం చేయాలి. మన సమస్య పెద్దదైతే ఉపవాసం ప్రార్థన చేయాలి. సమస్య పెద్దదైతే కన్నీటి ప్రార్థన చేయాలి. ఆంధ్రయ్య దగ్గర విశ్వాసం వచ్చింది, ప్రార్థన చేస్తే అమ్మ కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తారంటే ఉల్లిగడ్డ కోసి కళ్ళల్లో పెట్టుకుంటుంది కన్నీరు కాచడం. మాదల నుంచి వాళ్ళ అబ్బాయికి బాగలేదు, మీరు చూస్తుంటారు కదా, బాగలేదు అబ్బాయి, హార్ట్ ప్రాబ్లం. చూసిన వాళ్ళకి మాకే ఏడిపోతుంది చిన్న వయసులో ఏందని, కానీ ఆమె కళ్ళల్లో పిండుకుంటేనే ఏడిపోతుందంట. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందుకే ప్రియమైన సహోదరులు, అందుకే ఎలాగూ చేయాలంటే ఆ ప్రార్థన కూడా మనకి సమస్యకు తగ్గట్టుగా ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. తర్వాత ఓపిక మనకు ఉండాలి, సహనం మనకు ఉండాలి.